చేయడానికి సోలోగా వచ్చేస్తున్నాడు the one and only Shakalaka Shankar along with his team. So please welcome them. హలో వినిపిస్తుందా? ఈ రోజు శకలక శంకర్ మనం లైవ్ లో చూడాలి. టీవీలో ఏ ఛానల్స్ లో ఏ ప్రోగ్రామ్ వచ్చినా మొత్తం ఆపేసండి. శకలక శంకర్ ప్రోగ్రామ్ మనకు కావాలి ఈ రోజు. జస్ట్ డూ ఇట్. హలో హలో ఆన్లైన్ అప్పారో రెడీ టు లైవ్. హలో మనకి శంకర్ కావాలి. శంకర్ ప్రోగ్రామ్ మనం బాగా షూట్ చేయాలి. అదో శంకర్ తల దించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గరేది లేదా? ఒకటిగా నువ్వు పుట్టలేద, ఒకటిగా నువ్వు చచ్చిపోవ, ఒకటిగా పోరాడలేవ, నిద్రలేచిరారా. ప్రతిరోజు మన పనులను చక్కబెట్టుకొని ఆ రోజు గురువారం అని గుర్తొస్తే ఇంటికెళ్ళి మనం చేసే పని టీవీలో జబర్దస్త్ చూడటం. అలాగే మరుసటి రోజు శుక్రవారం అని గుర్తొస్తే ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టి ఎక్స్ట్రా జబర్దస్త్ చూడటం. ఎందుకంటే 10 మంది టీం లీడర్లు చేసే కామెడీ మనం చూసేయాలి, ఫోన్లు చేసేయాలి. చేసి మనం ఏం చేస్తున్నాం? సొల్లు కబుర్లు చెప్పి ఎదవ సలహాలు ఇస్తున్నాం. ఏంటి ఒకడు ఫోన్ చేసి ఎప్పుడు 24 గంటలు బూతులు మాట్లాడేవాడు కూడా ఫోన్ చేసి, అన్నా సుధీర్ స్కిట్లో కొంచెం స్పైసీ ఉంది, ఫ్యామిలీతో చూడలేకపోతుందని చెప్పేస్తాడు. తనకు నచ్చిన టీం లీడర్కి ప్రైజ్మెంట్ రాకపోతే మార్కులు ఇచ్చే జడ్జిమెంట్ తప్పు అంటారు. మనల్ని అమ్మ 9 నెలలు మోసు కన్నట్టుగా మేము ఒక స్కిట్ చేయాలంటే 9 రోజులు కష్టపడాలి. కానీ మేము ఇక్కడికి వచ్చింది ఓన్లీ కామెడీ చేయడానికి మాత్రమే. ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, ఎవరిని ఏడిపించడానికి కాదు, కామెడీ చేయడానికే వచ్చాం. మమ్మల్ని చూసి కూడా మీరు నవ్వుతున్నారని చాలా గర్వంగా చెప్పుకుంటాం. నేను ఒక విషయం చెప్తాను, మీరు నవ్వితే జబర్దస్త్ నవ్విస్తుంది. అయినా నేను ఇక్కడికి వచ్చి మీటింగ్లు పెట్టి మిమ్మల్ని మార్చాలనో మిమ్మల్ని ఇచ్చేయాలనో రాలేదు. నేను టీం లీడర్లతో మాట్లాడడానికి వచ్చాను. టీం లీడర్లతో మాత్రమే మాట్లాడడానికి వచ్చాను. టీం లీడర్లతో నిన్న సుధీర్, చంద్ర, శ్రీను నీతో మాట్లాడుకొచ్చాను. నిన్నే నీకేం డ్యామేజ్ జరుగుతుంది తెలుసా? అసలు నీకేం డ్యామేజ్ జరుగుతుంది నీకు తెలుసా? మీ స్కిట్ లో కామెడీ తక్కువైందని శంకర్ గారి స్కిట్ చూసి అదే కామెడీ నమ్మేస్తున్నారా? మీకు బలిపెక్కి కొవ్వెక్కి కామెడీ చేయకపోతే నా స్కిట్ లో క్లైమాక్స్ కొత్తనే కామెడీ అయిపోతుంది. ఇది మీకు ఓకేనా? ఒక్కసారి శకలక శంకర్ గారు స్టేజ్ ఎక్కి 1 man షో చేశారంటే మీ సంగతి ఏంటో తెలుసా? ఇది మీకు ఓకేనా? దీనివల్ల రేటింగ్ తగ్గిపోతున్నా, రేటింగ్ పెరిగిపోద్ది. నువ్వు కమెడీ అనో కాదురా? రే శేషు, హరీష్, నిన్నే దవడ పగిలిపోతే చూడు. నువ్వు కమెడీ అనో కాదా? నువ్వు టీం లీడర్వా? మరి నీ టీం కోసం నువ్వేం చేస్తున్నావురా? నీ స్కిట్ లో మెయిన్ కమెడియన్, మెయిన్ టీం లీడర్ నువ్వే కదరా. మరి నీ స్కిట్ కోసం నువ్వేం చేస్తున్నావు? రాసుకుని మేనరిజం డైలాగ్ స్పైసీ రావడం కోసం కంటెస్టెంట్లు గంటలు ఎండలో నిలబెట్టి మొత్తం ప్రాక్టీస్ చేపిస్తావు. గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే చాలు 1 day వరుసలో నేసారు వణుకుతూ మాట్లాడతావు. నిన్నే గంటల కోసం 24 గంటలు ఫ్యామిలీని పక్కన పెట్టి జిమ్ములు చేస్తావు. అవి నిన్నే 1.5 గంట ముందు 5:30కి స్టూడియోకి వచ్చి 6 రౌండ్లు వేస్తావు. ఈ అన్నింటికి టైం ఉంటుంది కానీ కామెడీ చేయడానికి టైం ఉంటుందా నీకు? కామెడీ చేయడానికి టైం ఉంటుందా? 2 రౌండ్లు వేస్తే అక్కడ స్కిట్ అయిపోతుంది. కామెడీయే దేవాలయం, కామెడీయే మసీద్, కామెడీయే చర్చ్. ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పించుకుంటే వచ్చిన బూతులు పోతా, ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పించుకుంటే వచ్చే స్పైస్ ఎగిరిపోతే, ఒకసారి నువ్వు బలంగా దూరంగా శక్తిగా ఒకసారి సంకల్పించుకుంటే శేషు హరీష్ కూడా కామెడీలు చేస్తారు. ఒక తల్లి చూస్తాను జబర్దస్త్, ఒక చెల్లెలు చూస్తాను జబర్దస్త్, ఒక అమ్మ చూస్తాను జబర్దస్త్, ఒక మామ చూస్తాను జబర్దస్త్, ఒక బామ్మ చూస్తాను జబర్దస్త్, ఒక అత్త చూస్తాను జబర్దస్త్, ఒక అమ్మ చూస్తాను జబర్దస్త్, ఒక భార్య చూస్తాను జబర్దస్త్. ఇంతమంది ఆడవాళ్ళు జబర్దస్త్ చూస్తున్నప్పుడు కొంచెం నవ్వించండి. ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. స్పైసీ కాంట్రవర్సీ పక్కన పెట్టి కామెడీ కోసం కలం కదపని శంకర్ గారు తిడుతుంది నిన్నే. దేవుడా హరీష్ శేషబాబుతో ఎప్పుడు నవ్విస్తావా? నాగబాబు గారు దేవుడితో ఏడ్చారు. తెలుసా నీకు సంగతే? అందుకే నేను ఇప్పుడు కామెడీ నేర్చుకోవడానికి వెళ్తున్నా. నువ్వు నాతో వస్తున్నావు, రేపు వస్తున్నావు, నేను కలిపి వెళ్తున్నావు. మీరు కంటెస్టెంట్లుగా పనిచేయొచ్చు, టీం లీడర్ అవ్వచ్చు, కానీ నాలా తిక్క టీం లీడర్ చూసాడు. నాకు తిక్కలేసిందంటే స్కిట్ ఒకటే, ఫోటో ఒకటే.
కామెడీ నేర్చుకుంటే పోయేదేమి లేదురా. ఎదురు కళ్ళలో కన్నీళ్ళు తొడుగుతుంది తప్ప. జబర్దస్త్ స్టేజ్ మీద శకలక శంకర్ గారు నిన్ను పిలుస్తున్నాడు. వెయిట్ చేద్దాం. రా రా రా. ఖర్చులు నువ్వు పేల్చలేవ, ప్రాసలు నువ్వు చెప్పలేవ, కామెడీ స్కిట్ల కోసం యూట్యూబ్ మానేయరా. ఎక్కడి నుంచో వచ్చినవి నీ స్కిట్లు కావురా, నీ మైండ్ లోంచి వచ్చినవే ఓన్ స్కిట్లు సోదరా. కన్నీళ్ళతో నిండిన ఆ కళ్ళ కోసం కామెడీ చెయ్యరా, నవ్వించరా. కామెడీ చేద్దాం, కామెడీ చేద్దాం, కామెడీ చేద్దాం. రారా రారా రారా. ప్రతి ఒక్క అభిమాని నిన్ను తిట్టక ముందే, ప్రతి ఒక్క అభిమాని బాధపడక ముందే కదల్రా 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 ఒరే. నీకెవరిని జోక్ చెబితే నువ్వు నవ్వుకోవా, ఆ జోకే నువ్వు చెప్పి నవ్వించలేవా. కదల్రా 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 ఒరే. తొలి అడిగి పుటొక్కటేగ, ప్రతి స్కిట్టు కొత్తదేగ, కొత్తదే కుదరకపోతే సీక్వెల్లే చెయ్యరా. కామెడీ బాగా చేసే, ప్రైజ్ మనీ కొట్టేసి, ప్రజలను నవ్వించేసి కామెడీ కింగ్ అవరా. కామెడీ లేకపోతే అది జబర్దస్త్ కాదట. స్కిట్లలో పంచుల కోసం ప్రాణాలివ్వాలట. నర నరమున ప్రతి నరమున కామెడీ నింపుకొనిరా, నవ్వించరా నవ్వించరా. కామెడీ చేద్దాం, కామెడీ చేద్దాం, కామెడీ చేద్దాం. రారా రారా రారా. ఒక్క స్కిట్ అన్నా, ఒక్క స్కిట్ కూడా అన్నా. నీ ఫ్యాన్స్ పేరు చెప్పుకోకపోతున్నాను బయట. ఒక్క స్కిట్ అన్నా, ఒక్క స్కిట్ అన్నా, ఒక్క స్కిట్ అన్నా, ప్లీజ్ అన్నా, ఒక్క స్కిట్ కొట్టన్నా, ప్లీజ్ అన్నా, ఒక్క స్కిట్ అన్నా. బయట మేము తలెత్తుకొని తిరగలేకపోతున్నామాట. ప్లీజ్ అన్నా, అవుట్రా ఒక్క స్కిట్. ఒక్క స్కిట్ అంటే ఎక్కడి నుంచి రానరా? పెద్ద పెద్ద స్టార్లకే 15-20 సంవత్సరాలు పట్టిందో కిట్ ఇవ్వడానికి. జబర్దస్త్ ఇది, వస్తే అయిపోదు, దేవుడు ఇవ్వాలి. కొడతలే వెళ్ళండి సార్. అభిమానులు అడిగిందే మేము అడుగుతున్నాం. ఆ ఒక్క స్కిట్ ఎప్పుడు కొడతారు చెప్పండి సార్. ఒక్క స్కిట్ కొడితే తర్వాత మీడియా ఏం చేస్తుంది చూడండి. సార్ ఒక్క స్కిట్ కొట్టాను సార్. రోడ్ల మీద తలెత్తుకోలేక తిరుగుతున్నాం సార్. ఒక్కటి సార్, ఒక్కటి కొట్టాను సార్, ప్లీజ్ సార్. మీ అభిమానులు చెప్పుకోలేకపోతున్నారు సార్ బయట. రెస్పెక్టెడ్ శంకర్, ప్లీజ్ గివ్ మీ వన్ స్కిట్. కొన్నిసార్లు స్కిట్ కొట్టడం లేట్ అయి ఉండొచ్చు, కానీ కొట్టడం మాత్రం పక్క. జై జబర్దస్త్ సార్. ప్రసాద్ ప్రసాద్ క్యాప్టెన్ జై. నాకెందుకో ఆ ఒక్క స్కిట్ ఈ స్కిట్ అవుతుందని అనిపిస్తుంది. కానీ మా జడ్జెస్ కి అది అనిపించిందో లేదో చూద్దాం. మంచి కాన్సెప్ట్ తీసుకున్నావు. నీకు సోలో పర్ఫార్మెన్స్ అలవాటు అయిపోయింది అనుకుంటా కదా. ఏం చెప్పబోతున్నావు అని చూస్తూ ఉన్నా, స్లోగా అలా తీసుకెళ్ళావు. అండ్ ఫైనల్ మంచి మెసేజ్ ఇచ్చావు. సో బాగా చేసావు. నాగబాబు సార్, సోలోగా చేసినప్పుడల్లా నువ్వు బాగా చేస్తున్నావు. మన భాష చేసావు, ఇది అన్నీ బాగున్నాయి. అంటే ఎంటర్టైన్ చేస్తున్నావు బాగా. దీనిలో ఫన్ కూడా బాగానే అనిపించింది. నువ్వు ఇప్పుడు దాకా చేసిన పెర్ఫార్మెన్స్లో ఇంచుమించు మంచి స్టాండర్డ్ ఉన్నాయి చేసావు. కాకపోతే నీతో ఈక్వల్గా చేసేవాళ్ళు కొంచెం ఎక్కువ నవ్వించడం, లేకపోతే టెక్నికల్గా ఇంకేదైనా చేయడం తప్ప బాగా చేసావు. బట్ చాలా బాగుంది స్కిట్. థ్యాంక్ యూ. నైస్.